హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేవ్ రైడర్స్ రేణు. సముద్రం నుంచి వల్లగిన ప్రతిసారి కూడా మాకు వచ్చిన సరుకు ఏ చేపగా చేప సపరేట్ గా గ్రేడింగ్ చేస్తామనే సంగతి ముందు వీడియోలో నేను మాట్లాడడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రతి బుట్టలో కూడా ఏ చేపగా చేప వేరే మరి ముందుకైతే తీసుకెళ్తున్నాము. ఎందుకు ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఐస్ రూమ్ లోకి వెంటనే తాజాగా ఉన్నప్పుడే ఈ చేపలు ఫ్రెష్ గా ఉన్నప్పుడు పంపించేయాలి ఫ్రెండ్స్. దాదాపు 4 గంటల సేపు వల్లాగుతాం కాబట్టి కింద నుండి బాడీ చెత్తార్థంతో వస్తది కాబట్టి చేపలు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడగపోతే ఉన్న బాడీ వల్ల ఏమవుతుందంటే చేపలు ఎంత కూలింగ్ పెట్టినా పాడైపోవడం జరుగుతుంది. మాకు వచ్చిన ప్రతి చేప కూడా సెపరేట్ చేసిన ప్రతి బుట్టలో చేపలు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఐస్ వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎంత శుభ్రంగా కడిగి ఐస్ రూమ్ లోను ఐస్ వేసినా సరే ఐస్ వేసినప్పుడు ఐస్ కూడా అంతే జాగ్రత్తగా కరెక్ట్ గా సరిపోయేటట్టుగానే వేయాలి. అంతరమైన ఐస్ కూలింగ్ ఈ చేపలకు తగ్గిన చేపలు కూడా పాడైపోవడం అయితే జరుగుతుంది. మత్స్యకారు యొక్క జీవితం ఇలానే ఉంటుంది.